హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సెకండ్ సెమ్ సంబంధించి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ సెమ్, అదేవిధంగా ఫోర్త్ సెమ్, అదేవిధంగా సిక్స్త్ సెమ్ రెగ్యులర్ వాళ్ళు కానీ బ్యాక్లాగ్ వాళ్ళు కానీ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు జూన్ జూలైలో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ గురించి ఎగ్జామినేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెకండ్ సెమ్ వాళ్ళు, ఫోర్త్ సెమ్ వాళ్ళు, సిక్స్త్ సెమ్ వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు, బ్యాక్ వాళ్ళు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, రెగ్యులర్ కానీ బ్యాక్లాగ్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో ఖచ్చితంగా అందరూ లైక్ చేసేయండి, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి పక్కా అందరూ లైక్ చేసి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అనుకుంటారో వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి, టైం టేబుల్ ఏముంది, అసలు సెకండ్ సెమ్ టైం టేబుల్, ఫోర్త్ సెమ్ టైం టేబుల్, సిక్స్త్ సెమ్ టైం టేబుల్ గురించి అన్నిటి గురించి ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ సెమ్ టైం టేబుల్ చూద్దాం. ఎగ్జామ్ టైం టేబుల్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఏంది అసలు ఎగ్జామినేషన్ ఫీ ఎంత, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పీడిఎఫ్లో మనకు ప్రెస్ నోట్లో చూడండి మనకి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసరికి యూజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి సెకండ్ సెమిస్టర్ అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు కానీ బ్యాక్లాగ్ వాళ్ళు వచ్చేసరికి జూలైలో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు జూలై 4 నుంచి జూలై 10 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ నోటిఫైడ్ దట్ యూజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 2019 to 2020 బ్యాచెస్ అనమాట. అంటే 2019లో జాయిన్ అయినప్పటి నుంచి 2023 వరకు జాయిన్ అయినటువంటి పర్సన్స్ అందరూ ఈ ఎగ్జామినేషన్ సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్కి బ్యాక్లాగ్ కానీ రెగ్యులర్ వాళ్ళు కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వచ్చేసరికి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ టైం టేబుల్ చూడండి, మనం ఇక్కడ నేను మెన్షన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు జూలై 4 నుంచి జూలై 10 వరకు అయితే జరుగుతాయి. రెగ్యులర్ వాళ్ళు కానీ అదేవిధంగా బ్యాక్లాగ్ వాళ్ళు కానీ ఇదే టైం టేబుల్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఎవరైనా ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రాక్టికల్స్ సంబంధించిన ఫీ అయితే ఇప్పుడు పే చేసుకోవచ్చు. బీఎస్సీ వాళ్ళు ఉంటారు కదా, ప్రాక్టికల్ బ్యాక్లాగ్ ఉన్నా ప్రాక్టికల్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నా సరే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈ విధంగా జూలై 4 నుంచి మనకు ఇక్కడ ఎగ్జామ్ టైమింగ్స్ అదేవిధంగా ఎంత టైమింగ్ ఉంటుంది అనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే జరిగింది. ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇది సెకండ్ సెమిస్టర్ వాళ్ళ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి మనకు స్టార్ట్ అయింది వచ్చేసరికి మే 5 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మనకు వచ్చేసరికి ఇక్కడ మే 5 నుంచి వచ్చింది, కానీ అక్కడ వెబ్సైట్లో మనకు 7 రోజు అయితే అప్డేట్ మే 6 రోజు నుంచి అయితే అప్డేట్ అయ్యడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వితౌట్ ఫైన్ అంటే మనం ఎలాంటి ఫైన్ పే చేయకుండా మనము 31 మే వరకు అయితే మనము ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. లేదా ఏదైనా మిస్ అయ్యి మీరు లేట్ అయినా సరే జూన్ 5 వరకు అయితే ఎగ్జామినేషన్ ఫీకి పే చేసుకోవచ్చు. అది 500 రూపీస్ ఫైన్తో అనమాట. 500 రూపీస్ ఫైన్తో మనం జూన్ 5 వరకు అయితే పే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకు ఒక పేపర్కి వచ్చేసరికి మనకు ప్రాక్టికల్ ఉన్న వాళ్ళైనా సరే, నార్మల్ థియరీ పేపర్ అయినా సరే, ప్రాక్టికల్ పేపర్ అయినా సరే 150 రూపీస్ అయితే ఉంటుంది అనమాట పేపర్కి. ఈ సెకండ్ సెమిస్టర్ వాళ్ళ టైం టేబుల్ అనమాట. ఇది మొత్తం ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ సెకండ్ సెమ్ వాళ్ళకు, అదేవిధంగా ఫోర్త్ సెమ్ వాళ్ళకు, అదేవిధంగా సిక్స్త్ సెమ్ వాళ్ళకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ టైం టేబుల్ డిస్కస్ చేసుకున్న తర్వాత నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను. చూడండి, ఇది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి యూజీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి ఫోర్త్ సెమిస్టర్ అనమాట. యూజీ సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇది సేమ్ జూన్ జూలైలో ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫై చేసిన చూడండి, ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ యూజీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4 2019 నుంచి 2020 బ్యాచెస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, రెగ్యులర్ వాళ్ళు కానీ బ్యాక్లాగ్ వాళ్ళు కానీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు జూన్ 26 నుంచి జూలై 2 వరకు అయితే ఎగ్జామ్స్ జరగడం అయితే ఉందన్నమాట. నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, మీకు ఎగ్జామినేషన్ పేపర్స్ ఏ టైం లోపల ఏ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉన్నాయి, ఏ కోర్సు తీసుకున్న వాళ్ళకు డిఫరెంట్గా, బీఏ వాళ్ళకి డిఫరెంట్గా ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ పేపర్స్ అయితే ఉంటాయి. నేను జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను టైం టేబుల్, మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు అప్డేట్ అయితే అవసరం కాబట్టి. చూడండి, 26 జూన్ నుంచి జూలై 2 వరకు అయితే మనకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి బీఏ వాళ్ళకి సపరేట్ ఉంటాయి, బీఎస్సీ వాళ్ళకి వేరే సపరేట్ ఉంటాయి, బీకామ్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి అన్నమాట. దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు తీసుకున్న విధానంగా మీకు సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, చూసుకోండి. ఇక్కడ ఎగ్జామ్స్ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పేపర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, సేమ్ ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మే 31 వరకు అయితే మనం పే చేసుకోవచ్చు, ఎలాంటి ఫైన్ లేకుండా. 500 రూపీస్ ఫైన్తో మనం జూన్ 5 వరకు అయితే పే చేసుకోవచ్చు. ఒక పేపర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, ప్రాక్టికల్ కానీ నార్మల్గా థియరీ పేపర్ అయినా కానీ 150 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట.
తర్వాత 6th సెమిస్టర్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది 6th సెమిస్టర్ సంబంధించి ఉంటే ఎగ్జామినేషన్ టైం టేబుల్ సేమ్. ఇవి వచ్చేసరికి మనకు ఎగ్జామ్ 6th సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జూన్లో ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని ఇక్కడ మనకు మెన్షన్ చేసిన జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి యూజీ థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ June 2025. ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ ఆల్ యూజీస్ థర్డ్ ఇయర్స్ 6th CBCSE 2019 to 2022 బ్యాచెస్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే 2019 నుంచి 2022 వరకు ఉన్న బ్యాచ్లో అప్లై చేసుకోవచ్చు. BA BCom BSc ఇవందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ కానీ బ్యాక్లాగ్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చేసరికి June 20 నుంచి June 25 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. June 20 నుంచి June 25 వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి 6th సెమిస్టర్ వాళ్ళవి. టైం టేబుల్ వచ్చేసరికి June 20 to June 25. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. BA వాళ్ళకు BCom వాళ్ళకు ఎవరికైతే డిఫరెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ని బట్టి ఇక్కడ ఎగ్జామ్ టైం టేబుల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అందరికీ 3 hours ఉన్నాయన్నమాట. 2 నుంచి 5 PM వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం 2nd సెమిస్టర్ వాళ్ళకి కానీ అదేవిధంగా 4th సెమిస్టర్ వాళ్ళకి కానీ తర్వాత 6th సెమిస్టర్ వాళ్ళకి కానీ అందరికీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు చూడండి. జాగ్రత్తగా మీరు టైం టు వెళ్ళి ఎగ్జామ్స్ రాయండి. ఇక్కడ సేమ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకు June 5 వరకు 500 రూపీస్ ఫైన్తో పే చేయొచ్చు. వితౌట్ ఫైన్ మనం ఏం ఫైన్ కట్టకుండా మనం ఎలాంటి ఫైన్ కట్టకుండా May 31 వరకు అయితే పే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రాక్టికల్ పేపరు అదేవిధంగా ఏమన్నా ప్రాక్టికల్స్ కూడా మిగిలి ఉంటే కూడా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎందుకంటే లాస్ట్ సెమ్ కాబట్టి మీరు మిగతా 2nd సెమ్ కానీ మిగతా ఏ సెమ్లో ఉన్నా కూడా వాటన్నిటికి సంబంధించి ఫీ అయితే పే చేసుకోండి. ఫీ వచ్చేసరికి ప్రాక్టికల్ పేపర్కి వచ్చేసరికి 150 రూపీస్, థియరీ పేపర్కి వచ్చేసరికి కూడా 150 రూపీస్ అనమాట. ఈ విధంగా మన 2nd, 4th, 6th సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అన్నిటికీ సేమ్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ముందుగా మీ మొబైల్లో Google Chrome ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. అట్లా సెర్చ్ చేసిన వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినా కూడా వస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ CBCSE 2nd సెమిస్టర్ 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ అని ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసినా వస్తుంది, లేదా మనం ఇక్కడ మెయిన్ పోర్టల్లోకి వెళ్తే కూడా మనకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసేయండి. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళండి. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ 2nd సెమిస్టర్ 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ June July ఎగ్జామ్స్ అనమాట. జూన్ వచ్చేసరికి 6th సెమిస్టర్ వాళ్ళకి, జూన్ జూలైలో వచ్చేసరికి 4th సెమిస్టర్ కంప్లీట్గా జూలైలో ఉంటాయి. ఎవరికంటే మన 2nd సెమిస్టర్ వాళ్ళకైతే ఉంటాయన్నమాట. అప్లికేషన్ వచ్చేసరికి మనం ఎలాంటి ఫైన్ లేకుండా 31st May వరకు అయితే పే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్. క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. మనకి ఇక్కడ యూజీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ సెమిస్టర్ అని ఇచ్చాను. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఎవరైతే ఈ 2024-2025 అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు కదా, 2nd సెమిస్టర్ వాళ్ళు కానీ 4th సెమిస్టర్ వాళ్ళు కానీ అదేవిధంగా 6th సెమిస్టర్ వాళ్ళు కానీ ఎగ్జామ్స్ అయితే రాయాలనుకుంటారు కదా, రెగ్యులర్ కానీ బ్యాక్లాగ్ కానీ. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా చాలామంది అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయలేరు కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ ఫీ కట్టుకొని ప్రాక్టికల్ ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. చూపిస్తాను ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏ విధంగా పే చేయాలి, ఎగ్జామినేషన్ ఫీ రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఏ విధంగా పే చేయాలని చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లై ఆన్లైన్ అని ఇచ్చారు కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఫస్ట్ అయితే మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీ పే చేయకుండా ముందు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తే వన్స్ ఇంకా మనం కరెక్షన్ చేయడానికి రాదు. ఎగ్జామినేషన్ అప్లై చేసినటువంటి ప్రింట్అవుట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫీ పే చేయొచ్చు. తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఫర్ పే ఎగ్జామినేషన్ ఫీ మిస్డ్, ఎవరైతే ప్రాక్టికల్స్ మిస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి లింక్ అనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ప్రాక్టికల్కి ఫీ అయితే పే చేయొచ్చు. అనుకోకుండా మనం సబ్మిట్ చేస్తాం కదా వాళ్ళు అనమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అవి పైన స్క్రోల్ చేసేయండి. చదవాలనుకుంటే చదివేసేయండి. అగ్రి పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. అడ్మిషన్ నెంబర్, మీరు ఎవరైతే ఏ సెమిస్టర్ అయితే సెకండ్ సెమిస్టర్, ఇప్పుడు 6th సెమిస్టర్ వాళ్ళకు సెకండ్ సెమిస్టర్ బ్యాక్ లేకుండా వచ్చు, 4th సెమిస్టర్లో బ్యాక్ లేకుండా వచ్చు, 6th సెమిస్టర్లో కూడా బ్యాక్ లేకుండా వచ్చు కొందరికి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ అడ్మిషన్ నెంబర్ని ఇక్కడ మనకు ఈ కాలంలో ఎంటర్ చేసి మీరు ఏ సెమిస్టర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటారో ఆ సెమిస్టర్ని రిజిస్టర్ చేసుకోండి. ఒక సెమిస్టర్ చేసుకోవాలి ఏం లేదు, మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే అన్ని సెమిస్టర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సపరేట్గా. కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి చూపిస్తాను చూడండి. చూసుకున్నట్లయితే మనకు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అడ్మిషన్ నెంబర్లో మీరు లాస్ట్ 7 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెమిస్టర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, 2nd, 4th, 6th ఏదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా సబ్మిట్, ఇక్కడ ఎంటర్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు మన పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది చూడండి. ఇక్కడ మన క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అయితే అడ్మిషన్ నెంబర్ వస్తుంది, మీరు చేస్తున్నటువంటి కోర్స్ వస్తుంది, తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ వస్తుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఫాదర్ నేమ్, మీడియం, మీరు ఏ మీడియంలో చేస్తున్నారో అవన్నీ డీటెయిల్స్ అయితే ఈ పేజీలో రావడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా అవసరం అనమాట ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఈ కాలంలో ఎంటర్ చేసిన తర్వాత మీ పేపర్స్ అయితే చూసుకోండి, ఏమేమి పేపర్స్ ఉన్నాయి అనేది చూసుకొని మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ప్రాక్టికల్స్ ఉంటే ప్రాక్టికల్స్ కూడా ఎవరైతే మిస్ చేసుకున్నారో వాళ్ళు ఇంతకుముందు చెప్పాను కదా ఆ లింక్లోకి వెళ్ళి పే చేయాలి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే మీరు ఇది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఆర్ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వస్తుందన్నమాట. పాపప్ వస్తే ఓకే చేసేయండి. మనం ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి ప్రొసీడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ని అయితే మీరు నోట్ చేసుకోండి, మీ అప్లికేషన్ నెంబర్ని. ఎందుకంటే మనకు ఫర్దర్గా మనం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ పే చేయకపోయినా కూడా మనం నెక్స్ట్ ఫీ పేమెంట్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఫీ అయితే పే చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసేయండి. మీకు ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి పక్కన. ఇక్కడ మనకు యువర్ అప్లైడ్ ఫర్ విల్ బి సెంటర్ డిస్ప్లే హాల్ ఇన్ హాల్ టికెట్, అంటే మనం అప్లై చేసినటువంటి సెంటర్కి హాల్ టికెట్లో డిస్ప్లే అవుతుందని చెప్తుంది. తర్వాత మన అమౌంట్ ఎంతనో ఇక్కడ ఫీ అనేది మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్రింట్ అప్లికేషన్ అయినా చేసుకోవచ్చు, లేదా ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేయొచ్చు. మనకు ఏది కన్వీనియంట్ ఉంటే అది కన్వీనియంట్ చేసేసేయండి. మీరు ఫస్ట్ ప్రింట్ అప్లికేషన్ చేసుకోండి, తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ పేమెంట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వివిధ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ అయితే చూపిస్తుంది చూడండి. మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పే చేయండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేసి పే చేయొచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ తర్వాత వచ్చేసరికి మీకు కార్డ్ నేమ్, హోల్డర్ నేమ్, అదేవిధంగా మంత్, ఎక్స్పైరీ లోపల మంత్, ఇయర్ ఎంటర్ చేసి సివి ఎంటర్ చేసి పే నౌ ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. పే నౌ ఉంది కదా, పే నౌ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీ మొబైల్లోనే ఈ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మనకు కింద కామెంట్ రూపంలో అడగండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందా, యూజ్ కాలేదా ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరు వీడియోని కామెంట్ చేసేయండి. మీరందరూ వీడియోని లైక్ చేసి ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.